హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాల చిన్నీస్ వ్లాగ్స్. నేను మీ తిరుమల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు నేను స్వీట్ కార్న్ తో ఒక వెరైటీ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు పండగలు, గణేశుడి పండగ, వినాయక చవితి, అలాగే దసరా ఇవన్నీ ఉంటాయి కదా. మనకి ఇంట్లో కొబ్బరి కూడా చాలా ఉంటుంది. అలాగే ఈ సీజన్లో ఈ స్వీట్ కార్న్ కూడా చాలా విరివిగా దొరుకుతుంది కదా. ఈ రెండు కాంబినేషన్లో నేను ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ పచ్చి కొబ్బరి మసాలా కర్రీ అయితే నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇది బిర్యానీలోకైనా, అలాగే అన్నంలోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను 1 కప్పు ఉల్లి తరుగు, అలాగే 1 టమాటా, 2 కప్పుల స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. పచ్చి కొబ్బరి 1 కప్పు అయితే తీసుకున్నాను. ఇవైతే పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకుని పొయ్యి మీద గ్యాస్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను. తగినంత ఆయిల్ని అయితే వేసుకుని ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను అయితే యాడ్ చేసుకొని 3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని ఫ్రై అయితే చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే హై ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేసుకోండి, అప్పుడే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ని 2 కప్స్ స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసి హై ఫ్లేమ్లోనే ఇది బాగా చిట్లే వరకు మనమైతే ఉంచుకోవాలి. ఇప్పుడు దీనికి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, పచ్చి కొబ్బరి, అలాగే టమాటాలు, కొంచెం అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 10 జీడిపప్పులు, 3 ఇలాయచీ, కొంచెం చెక్క, కొంచెం షాజీరా, 4 మొగ్గలు వేసుకుని వాటర్ ఏమీ వేయకుండా దీన్నైతే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ అయితే చేసుకుందాం. చూడండి, ఈ విధంగా వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసుకుందాం. ఇవి చూడండి బాగా చిట్లిపోయాయి, పొట్టలు పగిలిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు మనం అన్ని యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా అయితే కలిపెట్టుకున్న తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కూరకి తగినంత కారం, అలాగే ధనియా పౌడర్ యాడ్ అయితే చేసుకొని బాగా ఈ మసాలా అంతా పట్టేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలి. బాగా తిప్పుకున్న తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుందాం. చూడండి, వాటర్ అస్సలు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇలా తిప్పుకుంటూ మనం 5 to 10 మినిట్స్ అయితే ఇలాగే తిప్పుకుంటూ, అడుగంటిపోతుంది, జాగ్రత్త. ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. తిప్పుకున్న తర్వాత మనం ఈలోగా ఒక వాటర్ని అయితే కొంచెం తగినంత వాటర్ని వేడైతే చేసి పెట్టుకున్నాను నేను. చూడండి, ఇలా మసాలా అంతా బాగా విడిపోతుంది. అప్పటి వరకు మనం బాగా కలిపెట్టుకుంటూనే ఉండాలి, అప్పుడే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే పైకి తేలేసింది. ఇప్పుడు మనం దీంట్లోకి మనం కాచి పెట్టుకున్న వేడి నీళ్ళనే యాడ్ చేయాలి, లేకపోతే దీని టేస్టే చాలా మారిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే మనం వేడి నీళ్ళనైతే యాడ్ చేసుకుందాం. 3 టీ కప్పుల వాటర్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా తిప్పుకొని మనమైతే మూత అయితే పెట్టుకొని 10 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి దీన్ని. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. మూత పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత అయితే దీన్ని తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి మంచి స్మెల్ వస్తుందండి. చాలా మంచి స్మెల్ అయితే దీంట్లో నుంచి మనకి వస్తుంది. అప్పుడైతే దీన్ని కొంచెం తిప్పుకున్న తర్వాత కస్తూరి మేతిని అయితే యాడ్ చేస్తాం. ఈ కస్తూరి మేతి ఈ కర్రీకి ఇంకా టేస్ట్ పెంచుతుంది, చాలా మంచి స్మెల్ కూడా పెంచుతుంది, గుర్తుంచుకోండి. కొంచెం కస్తూరి మేతిని అయితే యాడ్ చేసుకొని, అలాగే మన కాడున్న కొత్తిమీరనైతే చల్లుకొని మనం 2 మినిట్స్ వరకు ఈ ఫ్లేవర్ ఆ కర్రీకి పట్టేంత వరకు ఉంచుకోవాలి. ఇది ఎంత సింపుల్ కర్రీ, చాలా టేస్టీగా, అలాగే చాలా ప్రోటీన్ గల ఈ కర్రీని మీరు ట్రై చేయండి. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అయితే చేసేసుకుందాం. ఈ విధంగా సర్వ్ చేసుకోండి. మీరు ఈ కర్రీని ట్రై చేయాలనుకుంటున్నారా? ఈ వీడియో చూసేశారు కదా, మరి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇలాంటి మంచి మంచి వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ విధంగా అయితే నేనైతే బౌల్లోకి సర్వ్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవటమే. బాయ్.